55 సంవత్సరాల క్రితం కీర్తిశేషులు నందారం నరసింహులు గారు ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆశీర్వాదంతో వెంకటేశ్వర స్వామి మందిరాన్ని కొడంగల్ పట్టణంలో వారు నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు తెలంగాణ రాష్ట్రమే కాదు కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలకు సంబంధించిన పేదల తిరుపతిగా ఈ పట్టణంలో మందిరాన్ని నిర్మించి తిరుమల తిరుపతి దేవస్థానానికి మొక్కుకున్న వాళ్ళు అక్కడికి ఏదైనా కారణం చేత పోలేనప్పుడు కొడంగల్ పట్టణంలో ఉన్న శ్రీవారి దర్శనాన్ని చేసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించుకున్నట్టనే భావించే ఈ పేదల మందిరాన్ని తిరిగి పునర్నిర్మించే ఒక బృహత్తరమైన ఒక గొప్ప స్వామి కార్యాన్ని ఈనాడు దేవుడి ఆదేశం మేరకు మేమందరం ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారిని, పరిగి శాసన సభ్యులు మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారిని, తాండూరు శాసన సభ్యులు మిత్రులు మనోహర్ రెడ్డి గారిని, కొడంగల్ మున్సిపల్ చైర్పర్సన్ నందారం ప్రశాంత్ గారిని, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, వివిధ మున్సిపాలిటీలకు సంబంధించిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను 2009 మొట్టమొదటిసారి కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించడానికి తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆనాడు మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గంలో ఆశీర్వదించి ఆనాడు జెండా మోసిన ప్రతి నాయకుడు ఈరోజు ఈ వేదిక మీద ఆసీనులై ఎన్నో సంవత్సరాల నుంచి కన్న కలలను ఈనాడు మనము నిజం చేసుకోబోతున్న సందర్భము ఇది. జన్మకు మళ్ళీ రాని గొప్ప అవకాశం అని చెప్పి నేను ఈ సందర్భంగా కొడంగల్ ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్నా. మిత్రులారా, ఈడ సజీవ సాక్షిగా పెద్దలు ఉన్నారు. వెంకట్రావు గారు లాంటి సీనియర్ నాయకులు ఎంతోమంది, ఒకవైపున ముద్దప్ప, ఇంకొక వైపున నందారం కుటుంబం. ఈ నియోజకవర్గంలో 55 సంవత్సరాల రాజకీయ చరిత్రను గమనించినప్పుడు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారికి నేను వివరిస్తున్నా. కొడంగల్ శాసనసభ నియోజకవర్గం అంటే ఒకవైపున గుడి, మరోవైపున గడి. 50 సంవత్సరాలు ఈ శాసనసభ నియోజకవర్గ పరిధిలో గిరిగీసుకున్నట్టుగా రాజకీయాలను నడిపిన ఉద్దండులు ఈరోజు ఈ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం గుడి గడి ఏకమై కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఒక నందన వనంగా, పాడి పంటలతో విరసిల్లే వేదికగా ఈరోజు కలిసి వచ్చినందుకు ఆ వైపును ఈ వైపును ఇద్దరిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జగ్గప్ప కావచ్చు, ఈనాటి చైర్పర్సన్ నందారం ప్రశాంత్ కావచ్చు,
నాలుగో తరం ఈరోజు ఇక్కడ రాజకీయాలలో వాళ్ళు ఉన్నారు. ఈనాడు నందారం వెంకటయ్య గారు, నందారం సూర్యనారాయణ గారు ఈ ప్రాంతానికి శాసనసభ్యులుగా పనిచేసి ఆనాడు పెద్ద ఎత్తున ఈ గుడిని నిర్మించాలి, తెలంగాణ పేదల తిరుపతిగా దీన్ని అభివృద్ధి చెయ్యాలి అని కలలు కన్నారు. ఆ తర్వాత అనురాధమ్మ గారు, ఆ తర్వాత ప్రశాంత్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా భావించిండ్రు నందారం సూర్యనారాయణ గారు టీటీడీ మెంబర్గా ఉన్నప్పుడు ఆనాడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేసి ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ని కూడా నిర్మించడం జరిగింది. అయినా ఈ కార్యక్రమం వివిధ కారణాల చేత ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంటే ఒకరోజు సుందర వరదాచార్యులు దామోదర రాజ నరసింహ గారికి నేను వివరిస్తున్నా. సుందర వరదాచార్యులు అంటే ఈ దేశంలోనే భారతదేశంలో గర్వించదగ్గ ఆగమ శాస్త్ర సలహాదారులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారికి ఏ ముహూర్తం నిర్ణయించాలన్నా, బ్రహ్మోత్సవాలను నిర్వహించాలన్నా సుందర వరదాచార్యులు గారు పెట్టిన ముహూర్తమే స్వామివారి ముహూర్తం. స్వామివారి ప్రతిరూపమే సుందర వరదాచార్యులు. అంత పేరు, కీర్తి, ప్రతిష్టలను మన ప్రాంతానికి, కొడంగల్ నియోజకవర్గానికే కాదు తెలంగాణ ప్రజలు గర్వించే దేశంలోనే గొప్ప ఆగమశాస్త్ర సలహాదారులు సుందర వరదాచార్యులు. వారు నన్ను ఇక్కడ వీధుల్లో రథాన్ని తిప్పడానికి లేదు, మీరు బాధ్యత తీసుకోండి అని అంటే ఆనాడు మొట్టమొదట ఆ కార్యక్రమాన్ని చేపట్టినాం. వారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం తీరని లోటు. వారి లాంటి ఆగమ శాస్త్ర సలహాదారులు ఈనాడు ఈ వేదిక మీద ఈ సుముహూర్త కార్యక్రమం వారి చేతుల మీద జరిగిన ఉంటే నిజంగా దేవుడు కూడా సంతోషించుండేవారు. వారి చివరి కోరికను తీర్చే అవకాశం సుందర వరదాచార్యులని శాశ్వతంగా ఈ సమాజం, ఈ ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా అద్భుతంగా ఈ మందిరాన్ని తీర్చిదిద్దడమే కాకుండా నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ గారికి, ఎండోమెంట్స్ కమిషనర్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు సూచన చేస్తున్న సుందర వరదాచార్యులు గారి పేరు ఈ ప్రాంగణంలో ఏదో ఒక విడిదికి మీరు పెద్ద ఎత్తున పెట్టాలి. శాశ్వతంగా పెద్దయ్య గారి పేరు ఈ ప్రాంతంలో, వారి పేరు చాలా మందికి తెలియదు. పెద్దయ్య గారు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. పెద్దయ్య గారు పేరు శాశ్వతంగా ఈ మందిర నిర్మాణంలో కనిపించాలి. వారిని ఎప్పుడూ మనము ఈ ప్రాంతంలో గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ జరిగే ఏ పూజా కార్యక్రమమైనా తిరుపతిలో ఏ సాంప్రదాయం ప్రకారం, ఏ రకమైన సాంప్రదాయాన్ని పాటించి పూజలు జరుగుతాయో సెకండు తూచా తప్పకుండా ఇక్కడ కూడా అదే సాంప్రదాయాన్ని, అదే రకంగా పూజలు నిర్వహిస్తూ ఆ పవిత్రతను ఇక్కడ మన పూజారులు సుందర వరదాచార్యులు గారి కుటుంబ సభ్యులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతమైనది. ఈరోజు జెండాలు, ఎజెండాలకు ఇది సంబంధించిన అంశం కాదు. ఇది మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి గర్వించదగిన ఒక గొప్ప అభివృద్ధి కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ గుడి ఈ ప్రాంతమే కాదు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి విశేషంగా భక్తులను ఆదరించడానికే కాదు, ఆశీర్వదించడానికి ఒక్క గొప్ప దైవ కార్యక్రమాన్ని ఈనాడు మనము నిర్వహిస్తున్నాము. ఇది తప్పకుండా ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని, పేరు ప్రతిష్టలను దేశ స్థాయిలో విస్తరించే విధంగా ఇది దోహదపడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. మిత్రులారా, 1960 సమయంలో అచ్యుతారెడ్డి గారు ఒక్కసారి ఈ ప్రాంతం నుంచి మంత్రిగా ఉన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఎన్నిసార్లు గెలిచినా వారిని మంత్రి పదవి వరించలేదు.
ఎవరి ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలైనా మంత్రులయ్యే అవకాశం రాలే, మనకు నిధులు తెచ్చే అవకాశం రాలే. ఎప్పుడు మనం ఎవరి దగ్గరకో ఒకరి దగ్గరికి వెళ్ళి అయ్యా మా నియోజకవర్గానికి నీళ్లు కావాలి, అయ్యా మా నియోజకవర్గానికి గుడి కావాలి, అయ్యా మా నియోజకవర్గానికి బడి కావాలి, మా పిల్లల చదువులకు కష్టమవుతుంది, మా వైద్యానికి ఇబ్బంది అవుతుంది అని మనం విజ్ఞప్తులు చేసిన సందర్భమే. కానీ ఏనాడు కూడా మనకు గొప్ప అవకాశం రాలే. ఈనాడు 2009లో మొట్టమొదటిసారి మీరు ఆశీర్వదించి ఆనాడు 7,500 ఓట్లతోని ఎమ్మెల్యేగా గెలిపిస్తే 2014 వరకు గ్రామాలకు రోడ్లు, తాగునీరు, అదేవిధంగా కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, పేలిపోతున్న మోటార్లను మనం ఈరోజు అద్భుతంగా నాడు చేసుకుంటే 2014లో మళ్ళీ 15,000 ఓట్లతోని రెండవసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 2018లో అనుకోని విధంగా కొడంగల్లో ఓడిపోతే మీరందరూ మళ్ళీ మల్కాజ్గిరి పార్లమెంటు నిలబడ్డప్పుడు ఊర్లలో నుంచి సత్తి కట్టుకొని తోబా ఖర్చులు మీరే జేబులో పెట్టుకొని రూపాయి ఆశించకుండా వేలాది మంది ఇక్కడి నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కార్యకర్తలు కష్టపడి మల్కాజ్గిరిలో పార్లమెంటు సభ్యుడిగా గెలవడానికి మీరందరూ కష్టపడి గెలిపించారు. పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన నాకు పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలను నిర్వహించే బాధ్యత చిన్న వయసులోనే అవకాశం వచ్చింది. ఆ అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఈరోజు మీ ముందల నిలబడ్డాడు. మీ బిడ్డ, కొడంగల్ బిడ్డ ఈనాడు ప్రయోజకుడై తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించి అత్యంత అనుభవజ్ఞులైన దామోదర్ రాజనరసింహ గారి నుంచి మొదలు పెడితే ఉద్దండులు ఎంతో మంది మంత్రివర్గంలో ఈరోజు సభ్యులుగా ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపించుకుంటూ ప్రతి సమస్యని పరిష్కరించుకుంటూ ప్రతి పేదవాడికి న్యాయం చెయ్యాలన్న ఆలోచనతోని పేదల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రోజుకు 18 గంటలు పనిచేస్తూనే ఉన్నాం. కానీ ఈనాడు ఇంకా సమస్యలు ఉన్నాయి. సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, పేదలకు అందించే రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి పథకాన్ని మా ఆడబిడ్డలకు అక్కడ పాలపిట్ట రంగులో ఈరోజు చీర పండుగ పూట సారెబెట్టినట్టు పెడితే మా అక్కలు చాలా మంది ఇవాళ ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చిండ్రు. ఇవన్నీ కూడా పేదల సంక్షేమం కోసం, పేదల అభివృద్ధి కోసం, పేద విద్యార్థుల చదువుల కోసం, పేదల వైద్యం కోసం ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకప్పుడు బడికి పోవాలంటే కొడంగల్లోళ్ళు తాండూరు పోయేది, బొమ్మరాజ్పేటోళ్ళు పరిగి పోయేది, మద్దూరోళ్ళు నారాయణపేట పోయేది, దౌలతాబాద్ వాళ్ళు ఓసారి పోతే పరిగి లేకపోతే తాండూరు పోయేది, కోసుకోలేమో మహబూబ్నగర్ పోయేది. పిల్లలు చదువు అంటే మన వాళ్ళు మహబూబ్నగరో నారాయణపేటో లేకపోతే పరిగో తాండూరు ఏది కాకపోతే పట్నం వలసపోయేది. మా లంబాడి సోదరులు లేకపోతే పూణే, బొంబాయి వలసపోయి అక్కడ చదువుకున్నారు. చదువుకోవడానికి బడి లేదు మనకు. ఆనాడు పూజలు చేసుకోవడానికి గుడి సరైన వసతులు లేవు. సాగునీరు సంగతి మనకెన్న ఆలోచన కూడా రాలే. తెలంగాణలోనే ఎత్తైన ప్రాంతం చంద్రవంచ దగ్గర 624 FRL లెవెల్ ఉన్నది. తెలంగాణలో హైయెస్ట్ ప్రాంతం లక్ష్మీదేవిపల్లి తర్వాత కొడంగల్ ప్రాంతంలోనే ఎత్తైన ప్రాంతం. ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చే అవకాశం లేదు. కృష్ణానది జలాలు మన పక్కన పోతున్నా మన కొడంగల్కు నీళ్లు వచ్చినా నీళ్లు తెచ్చిన ఆలోచననే లేదు. అయితే కందులు వండించుకోవాలి, లేకపోతే మా పేదోళ్ళు కల్తీ కళ్ళు దాగి బతకాలి. ఈ రెండు తప్ప మాకు ఇంకోటి తెలియని పరిస్థితి కొడంగల్లో. ఒడ్లు పండించేది కానీ సన్న బియ్యం తినలేని పరిస్థితులు. బండకప్పు ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా అమాయకత్వంతో బండకప్పులు కప్పుకున్న ఇండ్లే ఈరోజు గ్రామాలలో కనిపించేది. అక్కడి నుంచి ఇవాళ ఏ ఊరికి రోడ్డు పోవాలన్నా, ఏ తండాలకు మా శంకర్ నాయక్ చాలా మంది ఉన్నారు. తండాలకు పోవాలంటే మా దేశ నాయకున తండాలకు పోవాలంటే బండి మీద అంటే
బండి మీద ఏడో సార్ దిగి నడుచుకోవడం వల్ల మనకు రోడ్లు ఎక్కడి సార్ అనేటోళ్ళు. ఆనాడు ఆ పరిస్థితి. ఇవాళ బొమ్మరాజ్పేటలో దాదాపుగా 70 చిన్న చిన్న తాండాలు ఉంటే ప్రతి తాండాకి రోజు రోడ్డు వేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రతి గ్రామ పంచాయతీకి రోడ్డు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ కోస్గిలో కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయల్లో సగం దూరం దిగి నడుచుకుంటూ పోయేది ఎన్నికల ప్రచారం అంటే. మరి ఇవాళ పరిస్థితుల్లో మార్పు వచ్చిందా లేదా? మా సర్పంచ్ సాబులు అందరు లీడర్లు అందరు నా ఎదురుగా వేదిక ముందు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కష్టంతోనే ఇవాళ నేను ఈడున్నా. వేదిక మీద జాగ సరిపోక మిమ్మల్ని కింద కూర్చోబెట్టిరు తప్ప మీ కష్టాన్ని మీ శ్రమను తక్కువ చేసి చూసే సమస్యనే లేదు. మీరందరూ ఆడ సుధాకర్ ఉన్నా, లేకపోతే శ్రీశైలం ఉన్నాడు, చాలా మంది ఆడ ముందలు ఉన్నారు, సాగర్ ఉన్నారు, అందరు ఉన్నారు. మీరందరు కష్టపడితేనే ఇవాళ మనం ఈ స్థాయికి వచ్చినాం. రాష్ట్ర స్థాయిలో ఈరోజు కొడంగల్కు పెద్ద కూర్చేసి పెద్ద పెద్దోళ్ళు మనల్ని కూర్చోబెట్టిండ్రు. మరి ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి. మనకి ఇంకా పనులు కావాలి. మా దామోదరానికి విజ్ఞప్తి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్ద మనసు ఉన్నోడు, అవగాహన ఉన్నోడు, అందుకే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా దామన్నను మనం తెచ్చుకున్నాం. మా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేస్తే మా శ్రీహరి నియోజకవర్గం, మా నారాయణపేట, మా కొడంగల్కు ఇవాళ కృష్ణానది జలాలు రావాలి. ఏడాదిన్నర తిరిగే లోపల మీరు ఎట్టి పరిస్థితుల పనులను పూర్తి చేసి కృష్ణానది జలాలు కొడంగల్ భూములు తడవాలి. మీరు స్వయంగా ప్రతి నెల సమీక్ష చెయ్యాలి. భూసేకరణ మొత్తం చేసినాం, అనుమతులు అన్ని తెచ్చినాం, ఇక పనులు ముందుకు పోవాలి. భూసేకరణ సమయంలో చాలా రకాల సమస్యలు సృష్టించారు. శ్రీహరికి ఒక్కటే మాట చెప్పిన, నిన్ను మంత్రిని చేసింది రాష్ట్రమంతా తిరగనికే కాదు. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ పూర్తి చేస్తేనే నువ్వు పట్నం దిక్కు రావాలి, లేకపోతే ఊర్లోనే ఉండాలి. నువ్వు మంత్రివి కాదు, నువ్వు సర్పంచ్ అనుకొని కింద కూర్చొని పేదోళ్లతోని మాట్లాడి పని చేయమంటే 15-20 రోజుల్లోనే 98% భూసేకరణకు ప్రజల్ని ఒప్పించి సంతకాలు పెట్టించి నెల తిరిగే లోపల మంత్రి శ్రీహరి గారు అక్కడ కూర్చొని, శివకుమార్ రెడ్డి అక్కడ కూర్చొని మొత్తం భూసేకరణ చేపించి ఇవాళ ఏ అడ్డంకి లేదు. నిధులు ఎప్పుడు కావాలనే సగం రాత్రైనా విడుదల చేయడానికి నేను సిద్ధంగా రెడీగా ఉన్నా. మరి ఇవాళ కృష్ణానది జలాలతోని 1.5 ఎకరాలకు మక్తల్ నారాయణపేట కొడంగల్ వరకు మా అన్ని మండలాలకు మద్దూరు, దౌలతాబాదు, కోస్గి, కొడంగల్, బొమ్మరాజ్పేట చెరువు వరకు ఈ రోజు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. మా సర్పంచులు కానీ మా స్థానిక నాయకత్వానికి నా విజ్ఞప్తి ఒక్కటే, పనులు ఎంబడివాడి శ్రీహరి గారిని, దామోదర్ అన్నను నిద్రపోనీయకండి. పట్నం వచ్చినప్పుడల్లా పోయి ఆ సార్లకు నమస్కారం పెట్టురు. సార్ మా కృష్ణా నీళ్ళు ఏమైనాయి, మా నీళ్ళు ఎప్పుడు వస్తాయి సార్ అని అడుగురు. గుర్తు చేయాలి. వడ్డించేటోడు మనోడైనా ఓ ముద్ద ఎక్కువ పెట్టాలంటే మనం పోయి గుర్తు చేయాలి. లేకపోతే కడుపు నిండినట్టు ఉంది, పెట్టాల్సిన అవసరం లేదు అనుకుంటారు. అదేవిధంగా కృష్ణా వికారాబాదు రైల్వే లైన్ మీకందరికీ తెలిసి ఎన్నేళ్ల నుంచి రైలు సప్పుడు ఇనుడే కానీ రైలును చూసిన పాపాన బోలే. ఆనాడు రామ్మోహన్ రెడ్డి నారాయణ స్వామి మంత్రి ఉన్నప్పుడు పోయి ప్రయత్నం చేసింది. ఇవాళ పూర్తిగా మన కళ ఫలించబోతుంది. వికారాబాద్ కృష్ణా లైను 90% మంజూరైంది. ఏం వెళ్ళింది, తోక మిగిలింది. రాబోయే 2 నెలల ఆ తోక కూడా బయటికి గుంజి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ మనం తెస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి, పరిశ్రమలేమో కర్ణాటకలో ఉన్నాయి. లారీలేమో రోజు మన రోడ్ల మీద పోతే మన రోడ్లు పాడు చేస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు రాలే. అందుకే ఈరోజు మనం టేకులకోడు ప్రాంతంలో పెద్ద ఎత్తున సిమెంటు పరిశ్రమకు అన్ని అనుమతులు ఇచ్చినాం. రాబోయే 6 నెలల సిమెంటు పరిశ్రమ నిర్మాణం జరిగితే మన చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు పూర్తి చేసుకోబోతున్నాం. అదేవిధంగా మనం బడికి పోవాలంటేనే తాండూరు పోవాలి. కానీ ఇవాళ మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, ఐటీఐలో, అదేవిధంగా సైనిక్ స్కూళ్ళ నుంచి మొదలు పెడితే అన్ని 220 ఎకరాల లగచర్ల ప్రాంతంలో ఒక ఎడ్యుకేషనల్ హబ్. హైదరాబాద్ వాళ్ళు కూడా మెడిసిన్ చదవాలంటే కొడంగల్కి వచ్చేటట్టు. ఆనాడు రాష్ట్రం నలుదిక్కులో మనం పోయేటోళ్ళం చదువుకోవాలంటే, ఈనాడు రాష్ట్రం నలుమూలల నుంచి మంచి చదువు చదవాలంటే కొడంగల్కు పోవాల్సిందనే విధంగా ఈ రోజు విద్యాశాఖను తీర్చిదిద్ది ఈ రోజు కేజీ నుంచి పీజీ వరకు, పాలిటెక్నిక్ ఐటీఐ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు, నర్సింగ్ కాలేజ్ నుంచి
మెడికల్ కాలేజ్ వరకు ఈ రోజు కొడంగల్కు మనం తెచ్చుకున్నాం. అత్యంత వేగంగా పనులు జరుగుతున్నాయి. సంవత్సరంన్నర తిరిగే లోపల ఇవాళ ఈ పనులను మనం పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కుటుంబ పెద్ద లాంటి పదవి. చిన్న వయసులోనే పెద్ద బాధ్యత నా భుజాల మీద పెట్టింది ప్రజలు, అదేవిధంగా మా నాయకులందరూ కలిసి. కాబట్టి ఆడ కూర్చున్న వాళ్ళని కానీ చాలా మందిని పేరు పేరున ఊరూర్లో 30-40 మందిని పేర్లతో పిలిచేటంత పరిచయాలు నాకున్నాయి. ఎప్పుడు మిమ్మల్ని కలవాలని, మీ మధ్యలో ఉండాలని ఎప్పటికప్పుడు నాకు ఆలోచన ఉంటుంది, కోరిక ఉంటుంది. కానీ రాష్ట్ర స్థాయి సమస్యల్ని పరిష్కరించి రాష్ట్రం నలుమూలలో తిరిగే ప్రయత్నంలో కొంత సమయం కొడంగల్కు వచ్చే దాంట్లో కొంచెం వెనక ముందు అవుతుంది. మీరే కథానాయకులై గ్రామ గ్రామాన రాజకీయాలు పక్కన పెట్టుండ్రి. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. 75 ఏళ్ల నుంచి ఎన్నోసార్లు పోటీ చేసినాం. ఎన్నోసార్లు గుడన్న గెలిచింది, లేకపోతే గడన్న గెలిచింది. ఎవరు గెలిచినా అధికారంలో మనం లేకపోవడం వల్ల, కొడంగల్కు పెద్ద కుర్చీ లేకపోవడం వల్ల మనకు నీళ్లు తెచ్చుకోలేకపోయినాం, నిధులు తెచ్చుకోలేకపోయినాం, బడి తెచ్చుకోలేకపోయినాం, గుడి కట్టుకోలేకపోయినాం. మరి ఇవాళ మీ ఆశీర్వాదంతో పెద్ద కుర్చీ కొడంగల్కు కదిలొచ్చింది. మరి ఈ 10 ఏళ్ళు మీరందరూ కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. మళ్ళా 100 ఏళ్ళు రాజకీయం చేసుకుందాం. 2034 వరకు మన కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయాలు గుంపులు గ్రూపులు పక్కన పెట్టండి. మనం కలిసి కట్టుగా పని చేసుకుంటేనే రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా కొడంగల్ని మనం తీర్చిదిద్దుకున్న వాళ్ళం అవుతాం. ఇవాళ దేశంలో ఒక నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి జరగాలి అని అంటే కొడంగల్ పోయి చూసి రావాలి అని అనుకునేటట్టు ఉండాలి. గానే మా కిషన్ నాయక్ ఉన్నాడు, సార్ మా ఊరికి కరెంటు లేదు, సబ్ స్టేషన్ ఇస్తే నీకు మంచిగా ఏంది యాటను కోసి దావత్ ఇస్తాను. మరి ఆయన ఒక సబ్ స్టేషన్ కోసం ఎక్కడెక్కడనో తిరిగి కన్నోళ్ళ కాళ్ళు పట్టుకొని ఆయన తెచ్చిన. ఇవాళ ఒక్కటి కాదు 100 కావాలంటే మనం సంతకం పెట్టుకుంటే అయితే ఒక్క సబ్ స్టేషన్ కోసం ఆయన కన్నమ్మ కష్టాలు పడాల్సి వచ్చిందారే మా కిషన్ నాయక్ అడిగే మరి ఎట్లనైనా చేయాలి కదా తండాలకు అని. మరి ఆయన సబ్ స్టేషన్ తెచ్చుకున్నాం. ఒక్కటి తెచ్చుకుంటే పెద్ద విజయం అన్నట్టు అనిపించింది. ఇవాళ 400 kV సబ్ స్టేషన్ పరిగికి తెచ్చుకున్నాం. ఇవాళ పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ 2000-3000 ఎకరాలల్లా పెద్ద పెద్ద పరిశ్రమలు దేనికే ఇవాళ మనము లగచర్ల దగ్గర మనం పెద్ద పరిశ్రమలే కట్టుకుంటున్నాం. డైరెక్ట్ కోస్గి నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు 300 ఫీట్ల రోడ్డు ముంబై పూనా ఎట్లుంటుందో అంత గొప్ప రోడ్డు ఇవాళ మనం తెచ్చుకుంటున్నాము. ఇవాళ కొడంగల్ చౌరస్తా ఆ ఎల్ల ఎట్లుండే ఇవాళ ఎట్లా తయారవుతుంది. ఆయనలో ఈ గుడికాడికి వస్తే ఎన్ని సందులు, ఎన్ని గొంతులు, ఎన్ని గుంతలు ఎట్లుండేనో మీరందరూ చూసారు. ఇవాళ మనం కట్టుకోబోతున్న గుడి నమూనా ఆ పక్కన కనిపిస్తుంది. అందుకే మిత్రులారా, ప్రతి ఊర్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి, అక్కడక్కడ భేదాభిప్రాయాలు కూడా ఉంటాయి. కానీ నా సూచన ఒక్కటే, రాజకీయాలకు అతీతంగా మనం వ్యవహరించాలి. మనందరం కలిసికట్టుగా ఉండాలి. మీరందరూ కలిసికట్టుగా ఉంటే ఎన్ని 100 కోట్లైనా ఇవాళ మన దగ్గరికి తెచ్చుకునే పరిస్థితి మన చేతిలో ఉంది. దౌలతాబాద్లో వెంకటేశ్వర స్వామి గుడి ఆయల నుంచి కళ్ళలు కారణం దౌలతాబాద్ చెరువు మీద కట్టాలని. కోస్గిల వేణుగోపాల స్వామి మా నరేందర్ మున్సిపల్ చైర్మన్ ఈయనే ఉండు. ఆయన సర్పంచ్ అవతల దిక్కున్నా, నేను ఎమ్మెల్యే యువతల దిక్కున్నా దానికి ఏదైనా చేయాలని అనుకున్నాం. ఆ విజయ్ కుమార్ ఎంపీటీసీ కూడా ఇవాళ వేదిక మీదనే ఉన్నాడు. ఇంతమందిని కోరుకున్నాం. రాఘవేందర్ వాళ్ళ ఊర్లకే రానిచ్చేటోడు కాదు నన్ను ఎన్నికలప్పుడు ప్రచారానికి వస్తే చంద్రవంశం. మరి ఇవాళ అందరూ ఈడనే ఉన్నారు. వేణుగోపాల స్వామి గుడి కట్టుకుంటున్నాం, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టుకున్నాం, కోస్గి చౌరస్తా పెంచుకున్నాం, రోడ్లు వైడనింగ్ చేసుకుంటున్నాం. మనకు గుండుమాల్లో మోడల్ స్కూల్ తెచ్చుకున్నాం. ఆయన సురేష్ వాళ్ళందరూ నిలబడితే ఇవాళ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, మీరందరూ నిలబడ్డారు కాబట్టి నేను ఏడ పోయొచ్చినా మీరందరూ ఈడ కూర్చొని చక్కదిద్దిండ్రు కాబట్టి ఇవాళ మనం ఇంత గొప్ప అవకాశం వచ్చింది. ఇవాళ మనం అభివృద్ధి చేసుకునే పరిస్థితులు అనుకూలించినాయి. కాబట్టి చిన్న చిన్న సమస్యలు పక్కన పెట్టుర్రి. ఈరోజు విద్య, ఈరోజు వైద్యం, ఈరోజు సంక్షేమం, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు, ఈరోజు సన్న బియ్యం, పేదలకు రేషన్ కార్డు, ఇవాళ మనకు సాగునీరు కృష్ణానది జలాలు, మక్తల్ నారాయణపేట కొడంగల్ నీళ్లు సాధించుకునే అవకాశం వచ్చింది. రైల్వే లైన్ తెచ్చుకునే అవకాశం వచ్చింది. సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టుకునే అవకాశం వచ్చింది. దేశంలో ఉండే గొప్ప గొప్ప పరిశ్రమలు రాబోయే 2 ఏళ్లలో
కొడంగల్లో పెట్టే ఏర్పాటు ఇవాళ పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి ఇన్ని పనులు జరిగినాయంటే మీ బిడ్డ పెద్దోడైంది కాబట్టి, మీ బిడ్డ ప్రయోజకుడైంది కాబట్టి 2009లో మీరు నాటిన మొక్క ఈరోజు పెద్ద చెట్టు అయి పండ్లు కాస్తున్నాయి. ఆ చెట్టును కాపాడుకున్న బాధ్యత మీది. ఆ చెట్టుకు కంచేసి కాపాడితేనే 10 కాలాల పాటు ఈ కొడంగల్ నియోజకవర్గం ఎక్కడికి వెళ్ళినా కూడా మా వాడు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు, మేము ఏడికెళ్ళినా తలెత్తుకొని నిలబడతామని ఈరోజు మనందరం మాట్లాడుకునే పరిస్థితి. కాబట్టి మిత్రులారా, ఇంత మంచి కార్యక్రమం మీరందరూ వచ్చి మంత్రివర్గం అంతా సహకరించి, మీరందరూ మంత్రివర్గంలో కొడంగల్కు ఏ నిధులు కావాలన్నా ఏమనుకుంటా మంత్రులందరూ సహకరించి సంతకం పెడుతున్నారు. కాబట్టి ఈ రోజు నీళ్ళు వచ్చినా, బడి వచ్చినా, గుడి వచ్చినా, రోడ్లు వచ్చినా, నీళ్ళ ట్యాంక్ వచ్చినా, రైల్వే లైన్ వచ్చినా, సిమెంట్ కంపెనీ వచ్చినా, పరిశ్రమలు వచ్చినా, కోజ్గి నుంచి బరాబర్ ఎయిర్పోర్ట్ శంషాబాద్కు రోడ్డు వచ్చినా మంత్రులు సంపూర్ణంగా సహకరిస్తారు. మరి మీరు ఆ మంత్రులకి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేరు. కాబట్టి పెద్ద ఎత్తున సప్పట్లు కొట్టి మా అక్కలకు చీరలు, కుట్టు మిషన్లు ఏమిచ్చినా ఆ మంత్రులందరూ సహకరిస్తారు. మరి ఈడున్న మంత్రులు కాదు, హైదరాబాద్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ బట్టి విక్రమార్క నుంచి మొదలు పెడితే సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరకు వినిపించాలి. గట్టిగా సప్పట్లు కొట్టాలి, ఇంకా గట్టిగా. ఏమైనా సీటీ కొట్టనీకి రాదా? ఏమైనా సాగర్ ఏం సప్లై చేస్తలేరు? ఏమైనా ప్రెస్ వాళ్ళు మధు నీది కూడా కొడంగలే కదనే, మీ భూములకు నీళ్లు రావా? ఆ మంత్రులకు కూడా అయ్యో కొడంగల్ వాళ్ళు పెద్ద ఎత్తున ఆడబిడ్డలు కూడా సప్పట్లు కొట్టి సపోర్ట్ చేసిరంటే రేపు దామన్న శ్రీహరి మంత్రివర్గంలో వాళ్ళు పెద్ద ఎత్తున సప్పట్లు వచ్చి మనకు అండగా నిలబడ్డారు, సంతకం పెట్టురని సంతకం పెట్టిస్తారు. అవునా కాదా? అందుకే మీరందరూ అండగా నిలబడండి, కొడంగల్ అభివృద్ధి చేసుకుందాం. ఏం పనులున్నా ఇవాళ రోడ్ అయినా 2027 డిసెంబర్ లోపల పూర్తి కావాలి, ఈ గుడి అయినా 2027 డిసెంబర్ లోపల పూర్తి కావాలి. విద్యాశాఖకు సంబంధించిన అన్ని స్కూల్స్ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకే కంప్లీట్ చేయాలి. రైల్వే లైన్, సిమెంట్ పరిశ్రమల్ని అన్నిటిని కూడా 2027 డిసెంబర్ లోపల అన్ని పనులను పూర్తి చేసుకునేటట్టు ప్రతిరోజు పని చేయాల్సిందే. మా ప్రశాంత్ కూడా సమయం ఇవ్వాల్సిందే. ఈ మధ్య పట్నం దిక్కు ఎక్కువ పోతున్నాడు అంటే చైర్మన్ అయినాక దాటనీయకర్రి, ఆడ బొమ్మరాజ్పేట కాడ గేట్ పెట్టురే, ఈయన నేడికి పోనీయకర్రి, ఊరు దాటనీయకర్రి. ఎందుకంటే ఈడ ఉండకుండా అప్పుడప్పుడు అట్లా పోయి ఆ ఊరు ఈ ఊరు చూసి వస్తున్నాడు ఆయన. అవేం కుదరవు. మా సర్పంచులకు కూడా ఎవరు ఏ పార్టీ నుంచి అన్నా గెలవండి, నేను సర్పంచులకు మాట చెప్తున్నా, పని చేయించండి. గ్రామాలకు పేదోళ్ళకి ఇండ్లు ఇప్పియండి, ఊర్లో రోడ్లు, డ్రైనేజీ, అన్నీ, కరెంటు, ఏమేం పనులు కావాలనో చేసుకోరు. మళ్ళా ఈ అవకాశం రాదు. ఇంక ఇంతకంటే పెద్ద కుర్చీ లేదు రాష్ట్రంలో తేనికే కూడా. కొడంగల్కి ఇంతకంటే పెద్ద కుర్చీ ఉందా? ఏనికే. ఇంకా పెద్ద కుర్చీ మనకి ఇచ్చినప్పుడు కావాల్సినవి తెచ్చుకోకపోతే, అవసరం ఉన్నది అడగకపోతే మనల్ని తప్పు పడతారు. అడగంది అమ్మాయినా పెట్టదు అంటారు. అందుకే మా అధికారులను, ముఖ్యంగా కలెక్టర్ గారిని, స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారిని, పెద్దలు తిరుపతి రెడ్డి గారిని గ్రామంలో ఏమేం పనులు చేయాలి ఇంకా గ్రామాలలో రాసుకోండి, గ్రామాలకు పోండి, టీం వేసుకోండి. యూసుఫ్కు, ప్రశాంత్కు అందరికీ నేను సూచన చేస్తున్నా, ఈ మండలంలో ప్రతి మండలంలో మండల నాయకులు రాజేసి అందరూ ఏ మండలం ఆ మండలం ఓ టీం వేసుకొని గ్రామాలలో పోండి. ఆ గ్రామంలో ఏమేం కావాలనో రాసుకురండి, అవన్నీ మంజూరు చేసుకుందాం. రాబోయే 2 నెలల్లో మంచిగా పని చేసుకుందాం. కొడంగల్ అంటే అద్దంలో ఉంది, బంగారు తునకలేక అభివృద్ధి అయిందని పేదోళ్ళందరూ, ఈ కర్ణాటక రాష్ట్రం వాళ్ళు కూడా ఇట్లకెళ్ళ పోయేటప్పుడు చూసుకొని అబ్బా కొడంగల్ లాగా ఉండాలనే అనుకునేటట్టు మనం అభివృద్ధి చేసుకుందాం. వాళ్ళు వీళ్ళు చూస్తే అసూయ పడాలి, ఇట్లా ఉండాలి అభివృద్ధి అంటే ఇట్లా కలిసి ఉండాలని. నాయకుడు ఇట్లుండాలనే కాదు, ప్రజలు కూడా మంచోళ్ళు ఉండాలి, కలిసి ఉండాలి, అభివృద్ధి చేసుకుంటున్నారని ఒక ఆదర్శంగా కొడంగల్ను తీర్చిదిద్దుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. కొడంగల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు, నర్సింగ్ కాలేజ్ నుంచి మెడికల్ కాలేజ్ వరకు ఈ రోజు కొడంగల్కు మనం తెచ్చుకున్నాం. అత్యంత వేగంగా పనులు జరుగుతున్నాయి. సంవత్సరంన్నర తిరిగే లోపల ఇవాళ ఈ పనులను కార్యక్రమం చేసుకోవడానికి వారి చేతుల మీద జరిగిన ఉంటే